అతని మీద ఇన్వెస్ట్ చేశారు. ఎందుకంటే టైం ఇన్వెస్ట్ చేసినట్టే. ఎందుకంటే మీ అబ్బాయి సెలెక్ట్ కాకపోతే అతని ఫ్యూచర్ కూడా పాడైతేనటువంటి ఒక భయం ప్రతి తండ్రిలో ఉంటుంది. మీకు ఆ భయం ఉండేనా? అసలు మీరు ఎట్లా ఉండేవారు? భయము అంటే వాడు ఫ్యూచర్ ఖరాబ్ అవ్వద్దు అని చెప్పి స్టడీస్ కూడా కంటిన్యూ చేశాడు. అట్లానే 10th ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు స్టడీస్ డిస్టర్బ్ అవ్వద్దని చెప్పేసి నేను స్టడీస్ ప్రాబ్లము మగపిల్లలు కదా సెటిల్ అవ్వాలి, తర్వాత చాలా ఫ్యూచర్ ప్రాబ్లం అవుతుంది అంటే సరే అని ఇంకా స్టడీస్ అయితే ఇంత డిస్టర్బ్ కాలేదు. స్టడీస్ కూడా అట్లనే వెళ్ళాడు, కోచింగ్కి వెళ్ళి ఇంకా స్టెప్ బై స్టెప్ అట్లనే ఆ స్టడీస్ డిస్టర్బ్ కాలేదు కాబట్టి మాకు ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి ఇంకా అక్కడి నుంచే ఇంకా కొంచెం ఒక్కొక్క స్టెప్ వచ్చాడు కదా, మాకు ధైర్యం వచ్చింది. ధైర్యం రాగానే ఇంకా అటు నుంచి మెల్లమెల్ల క్రేజ్ వచ్చింది. మనం పెద్ద పెద్ద క్రికెటర్స్ అయినాక వాళ్ళ బయోపిక్స్ చూస్తుంటాం. వాళ్ళ తండ్రులు ఎంత కష్టపడ్డారనే మేము సినిమాల్లో చూస్తుంటాం ప్రతి ఒక్కరు. మీరు ఎంత కష్టపడ్డారు? అంటే ఉదయమే లేవడం, పంపించడం, రావడం, ఇంట్లో ఇవన్నీ చూసుకోవడం, ఎకనామికల్గా కావచ్చు, ఇవన్నీ చూసుకుంటుంటే బుర్ర హీట్ ఎక్కుతుంటుంది. మీది అప్పుడు ఎట్లా ఉండే కోచింగ్? కానీ మనకి బుర్ర హీట్ ఎక్కుతుంది అంటారు కానీ మన పిల్లలకి చేస్తే మనకు చాలా సంతోషం. అది మన పిల్లలు ఒక రేంజ్, ఈ రేంజ్కి పిల్లలు ఎంత ఇది అని కాదు, ఒక రేంజ్కి వచ్చారంటే మనకు చాలా సంతోషం. అట్లా అని ఇంకా మార్నింగ్ ఎప్పుడు 3 o'clock మా మిస్సెస్ కూడా జాబ్ చేస్తుండే. ఇట్లా కొంచెం హెల్పింగ్. ఈ ఏజ్ అంటే 11 years. 11 years నుంచి 6thలో ఉన్నాడు, అట్లా 7th 11 years నుంచి స్టార్ట్ చేసాం. ఇంకా అక్కడి నుంచి క్రికెట్ అంటే ఆయన ఇష్టం. ఇంకా పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన బ్యాడ్మింటన్ అన్నాడు పెద్ద ఆయన నువ్వు బ్యాడ్మింటన్ అన్నావు కదా అని ఆయన 8th class అట్లా ఉండే, 8th 9th అట్లా ఉండేది. ఈయన మరి 5th 6th సరే అని ఇంకా బ్యాడ్మింటన్ అన్నాడు కదా అని చెప్పి నువ్వు బ్యాడ్మింటన్ వెళ్ళు అని. బ్యాడ్మింటన్ ఎంత మామూలుగా ఒక బ్యాట్ కొనిస్తే అవుతారు. క్రికెట్ అట్లా కాదు కదా, కిట్ అంతా కొనాలి. క్రికెట్ అంతా బ్యాట్స్ ఒక 10,000 ఉంటుంది, 50,000 ఉంటుంది. మాకు తోచినట్టు మేము 1,000 కొనిచ్చేవాళ్ళం. అట్లా సలాం సార్ గారు అన్నారు, నేను మీరేం వరి అవ్వద్దు, నేను కూడా ఏమీ లేదు వెనక సపోర్టు, కాబట్టి నేను కూడా కొంచెం సపోర్ట్ చేస్తానన్నారు. అట్లా తీసుకెళ్ళడం ప్రాక్టీస్. మార్నింగ్ గ్రౌండ్లోకి తీసుకెళ్ళేవాడిని. మార్నింగ్ 3:30కే లేచేవాళ్ళం. ఇక 5 years మొత్తం 5 years మాకు 4 hours 5 hours నిద్ర ఉండేది.